అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది. మరి గతంలో 2 సార్లు మాగంటి గోపీనాథ్ ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అప్పుడంటే అధికారంలో బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ. సో ఇప్పుడు మరి అధికారంలో కాంగ్రెస్ ఉంది. మరి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ఎక్కువ మద్దతు ఉంది? సో తెలుసుకుందాం, మనం ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ పేరు? మనోజ్. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుందంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ లో అంటే కొంచెం కొత్తదనం, నా ఒపీనియన్ అయితే కొత్తదనం కోరుకుంటున్నాం. సో ఏదైనా ఒక డెవలప్ కానీ అంటే ఎక్కడైనా పోటాపోటీగా ఉంటే కొంచెం మార్పు వస్తుంది కదా. ఇప్పటి వరకు ఒకే లూప్ లో వెళ్ళింది. దాని తర్వాత ఇంకొంచెం ఏదైనా కొత్తది వచ్చి వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలనుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు ఎంతవరకు అయితే యాజ్ యూజువల్ గా అయిపోయింది, పెద్దగా ఏదైనా చేయడం కానీ అంతంత మాత్రాన్ని. మీరు మార్పు కావాలంటున్నారంటే బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారు. సో అంటే ఏ పర్టికులర్స్ లో, అంటే ఎలాంటి జోనర్ లో ఇక్కడ మార్పు జరగలేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడైతే పోలీసుల పరంగా కొన్ని మార్పులు అయితే వచ్చాయి. ఏదైతే అవ్వాలో కొన్ని లాస్లు కూడా అయ్యాయి, అలాగే ప్లస్లు కూడా ఉన్నాయి. సో పర్టికులర్ గా చెప్పడానికి అంత ఐడియా లేదు. ఇక్కడ జూబ్లీహిల్స్ పరంగా వస్తే ఇప్పుడు ఒకరే వచ్చి ఇన్నాళ్ళు అవుతా ఉంది, ఏమవుతుందో తెలియట్లేదు. సో సరైన పోటీ వచ్చి, సో ఎప్పుడైతే పోటీ ఉంటుందో నేను మంచి చేస్తా అంటే నేను మంచి చేస్తాను అని అప్పుడు ఏదైతే వస్తుందో దానివల్ల జనాలు బెనిఫిట్ అవుతారు. సో ఒకరే చేశారంటే ఒకరే ఉన్నాడు నేనే గెలుస్తాను అంటే జనాలు కూడా మొండిగా ఇప్పటి నుంచి ఉన్నాడుగా సర్లే కానీ అని కాకుండా, సో ఎవడు చేస్తాడు ఎవడేం చేస్తాడని పరిశీలించి ఎవడు ఏం చెప్తే ఏ నాయకుడు ఉన్నా ఎవరు ఏం చేస్తారని వాళ్ళు వస్తే ఇది చేస్తాం లేదంటే ఇది చెయ్యం అని వీళ్ళు చెప్తే వాళ్ళకి మాత్రం సరైన పోటీ ఒకరొకరు తగిలితే సో దానివల్ల జనాలకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో అయినా ఎక్కడైనా సరే ఎప్పుడైతే పోటీ స్ట్రాంగ్ ఉంటుందో ఆ పోటీ మధ్యన జరిగిన వల్ల ఒకటి లాస్ అవ్వాలి లేదా ప్రాఫిట్ అవ్వాలి. సో పాలిటిక్స్ లో జనాలకి ఏదో మంచి చేస్తేనే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ అవుతుంది. సో రోడ్స్ కానీ ఇక నాలాలు కానీ ఏదైనా కానీ సో ఒక బెనిఫిట్ కానీ ఒక పార్టీ చేంజ్ ఓవర్ వస్తే దాన్ని నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలనేది జనాలకి అర్థం అవుతుంది. సో ఎవడు ఏం చేస్తారని తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు చారణాలు బట్టి ఒకటే ఉండడం వల్ల పెద్దగా తెలియట్లేదు, ఒక లూప్ లైన్ లో వెళ్తుంది. సో చేంజ్ వస్తే వాళ్ళు ఏం చేస్తారని చూడాలి. దాన్ని బట్టి ఎవరు ఉంటే ఎవరు కరెక్టా ఎవరు రాంగ్ అనేది కూడా తెలుస్తుంది. సో నేనైతే కొత్తగానే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మీ పేరు? రాజగోపాలం. జూబ్లీహిల్స్ లో నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను? నెక్స్ట్ పార్టీతో అనేది సమస్య కాదు, ఇక్కడ కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ పార్టీ వచ్చినా సరే దీన్ని ఎవరు సాల్వ్ చేయలేకపోతున్నారు. అంటే నేను వస్తున్నా నేను చేస్తున్నా అనే సమస్య తప్ప ప్రాబ్లం అంటూ సాల్వ్ కావట్లేదు. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ వచ్చింది, నేను చేస్తున్నా మీకెందుకు నేను అండగా ఉన్నాను. రేపొద్దున్న కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ నేను చేస్తున్నా మీకు ఉన్నాం కదా మేము అని చూపిస్తుంది తప్ప ఇక్కడ ఎవరు అనేది ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే కానీ ప్రజెంట్ ఉండే మన ఎవరు ఎమ్మెల్యే ఆయన కూడా వచ్చి రావటం వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏవి సాల్వ్ చేయలేదు. వెంకటగిరి పరిస్థితి ఏంటంటే మరి దీనంగా ఉంది. కృష్ణనగర్, వెంకటగిరి, జూబ్లీహిల్స్ అంతా ఇంత వరస్ట్గా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఏదైనా వర్షాలు వచ్చినా సరే దాన్ని ఎవరు పట్టించుకోవడం, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దీనికి ఏంటంటే వేరే ప్రభుత్వం వచ్చి చేస్తాదని మేము అనుకోవట్లేదు. ఉండే ప్రభుత్వం కూడా దీన్ని కొద్దిగా ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు బీఆర్ఎస్ అంటే పార్టీ పరంగా కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకమని కాదు, బీఆర్ఎస్ చేసినంత కృషిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. నెక్స్ట్ వచ్చే అవకాశం బీఆర్ఎస్ వస్తే దానికి కొద్దిగా పాసిబుల్ అవుతుందని నా ఒపీనియన్ చెప్తున్నా. బీజేపీ ఉంది, బీజేపీ అంటే ఇక్కడ బీజేపీ లీడర్స్ కూడా ఎవరు కరెక్ట్గా లేరు. బీజేపీ లీడర్స్ వచ్చి చేస్తారనేది మాకు వ్యక్తిగతంగా కూడా ఆలోచన కూడా లేదు. అది నా ఆలోచన. ఫైనల్ ఏ పార్టీ అయితే విన్ అవుతుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అయితే ఓకే, బీఆర్ఎస్ ఫైనల్ గా. బాబాయ్ అయితే బీఆర్ఎస్ కావాలంటున్నారు. అమ్మ మీ పేరు? కవిత. ఓకే, జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న. ఎందుకు? అన్ని పథకాలు చేస్తున్నాడు, లేడీస్ కి అంతా బాగా చేస్తున్నాడు, మహిళలకి బాగా చేస్తున్నాడు. అన్ని చేస్తామని పథకాలు ఇచ్చారు, అన్ని పథకాలు చేస్తామని మాట ఇచ్చారు, చేస్తున్నారు కూడా. మేము కాంగ్రెస్ పార్టీ, మాకు పోస్టులు ఉన్నాయి, మేము కూడా వెంకటగిరిలో. చాలా మంది చెప్తుంది ఏంటంటే అసలు ఏం చేయలేదు జూబ్లీహిల్స్ కి కాంగ్రెస్ ఈ 1 year లో. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ రావాలి, అధికారంలో ఉంది కాబట్టి రావాలని చూస్తున్నారు తప్ప ఇక్కడ
కాంగ్రెస్ వచ్చి ప్రత్యేకంగా ఏం చేసేది లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట, దానికి మీరే ఉంటారు? లేదు, చేస్తారు. ఎలక్షన్ల వరకు ఇంకా అయితేనే ఉన్నాయి. మేము డైలీ మీటింగ్లలోకి వెళ్తున్నాము, చేస్తారు, తప్పకుండా అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు లాభం ఏంటో మీకు? చెప్తున్నాను కదా, మహిళలకి అన్ని చేస్తున్నారు. ఒకటి స్కీమ్లు ఇస్తున్నారు, కరెంట్ ఇచ్చారు, మళ్ళీ 2.5 అన్నారు, అవి చేసి ఇచ్చాము. డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అన్ని పథకాలు చేస్తామని చెప్పారు. మీ పేరు? गुलाम सरवर। गुलाम सरवर। किधर से आया? मैं कलकत्ता। कलकत्ता से आया। ओके, इधर कितना साल से इधर रहना? 13-14 साल हो गए। जुबली हिल्स में बाई इलेक्शन हो रहा है ना, सो क्या किसका पार्टी जीत हो तो आपका मुश्किल? अच्छा, मैं पॉलिटिक्स के बारे में ज्यादा मेरे को मालूम नहीं है, मगर केसीआर साहब को मेरे को पर्सनली अच्छा लगता। उन्होंने आए तो अच्छा है। क्यों बोले तो उन्होंने रहने का टाइम बहुत बंगाली वालों, तेलुगु वालों सबको घर मिला, हर तरह का सुविधा था। आपकी मिला? मेरे को नहीं मिला, मेरा बाजू वालों को मिला। मेरे को मिलने का जरूरत नहीं है, मगर बाजू वालों को मिला। मगर उन्होंने रहे तो कारोबार भी अच्छा चलता। कांग्रेस गवर्नमेंट में किस अच्छा लगता, मेरे को अच्छा नहीं लगता। कांग्रेस बेकार है, मेरा नजर में बेकार है, समझ गए? रोड्स एंड म्युनिसिपैलिटी ड्रेनेज उसके बारे में तो मेरे को नहीं मालूम सर, नहीं मालूम। केसीआर आना? केसीआर आया तो मेरे को अच्छा लगता पर्सनली उसको। मैं कभी वोट नहीं डाला अभी तक इधर, मेरा इधर वोटर आइडेंटिटी नहीं है, उसको अच्छा लगता मेरा पर्सनली ऐसा।